మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ఇప్పుడు యుద్ధం అంటే కేవలం తుపాకులు, ఫిరంగులే కాదు. ఇప్పుడు యుద్ధం అంటే డ్రోన్లు. శత్రువు మన కంటికి కనపడకుండా సైలెంట్గా ఆకాశం నుంచి బాంబులు వేయగలదు. పాకిస్తాన్ మరియు చైనా మన సరిహద్దుల్లో డ్రోన్లతో కుట్రలు పన్నుతున్నాయి. కానీ భారత్ వీటికి ఒక అద్భుతమైన, వినూత్నమైన విరుగుడు కనిపెట్టింది. అగ్రరాజ్యాలు కూడా ఊహించని విధంగా భారత్ ఇప్పుడు పక్షుల సైన్యాన్ని రంగంలోకి దించింది. అవును, మీరు విన్నది నిజమే. మన పురాణాల్లో గరుడ పక్షి గురించి విన్నాం. ఇప్పుడు అదే గరుడ పక్షులు భారత సరిహద్దుల్ని కాపాడబోతున్నాయి. అసలు ఈ గరుడ స్క్వాడ్ అంటే ఏంటి? పాకిస్తాన్ పంపిస్తున్న డ్రోన్లని ఈ పక్షులు ఎలా వేటాడుతున్నాయి? కేవలం టెక్నాలజీ మాత్రమే కాకుండా ప్రకృతిని భారత్ ఎలా వాడుకుంటోంది? ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది నవభారత రక్షణ రహస్యం. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డ వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. ఫ్రెండ్స్, ఒకప్పుడు యుద్ధం అంటే సైనికులు ఒకరినొకరు చూసుకుంటూ పోరాడేవారు. కానీ ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ వల్ల యుద్ధం రూపురేఖలు మారిపోయాయి. ఎందుకు డ్రోన్లు ప్రమాదకరం? ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి, రాడార్లకు చిక్కవు, వీటి ధర తక్కువ, కానీ ఇవి కలిగించే నష్టం చాలా ఎక్కువ. పాకిస్తాన్లో కూర్చున్న ఉగ్రవాదులు డ్రోన్ల ద్వారా పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లోకి డ్రగ్స్, తుపాకులు మరియు పేలుడు పదార్థాలు పంపిస్తున్నారు. 2021లో జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్పై జరిగిన దాడి మన భద్రతా వ్యవస్థకు ఒక పెద్ద మేల్కొలుపు. డ్రోన్లను అడ్డుకోవడానికి మన దగ్గర రాడార్లున్నాయి, జామర్లున్నాయి. కానీ సమస్య ఎక్కడొస్తుందంటే, కొన్ని డ్రోన్లు ఎంత తక్కువ ఎత్తులో ఎగురుతాయంటే రాడార్లకు అవి కనిపించవు. మరి వాటిని ఎలా పట్టుకోవాలి? ఇక్కడే భారత సైన్యం ఒక మాస్టర్ స్ట్రోక్ వేసింది. అదే ఈగిల్స్కు శిక్షణ ఇవ్వడం. డేగల ప్రత్యేకత ఏంటి? పదునైన చూపు. ఒక డేగ కొన్ని కిలోమీటర్ల దూరం నుంచే ఒక చిన్న వస్తువును కూడా పసిగట్టగలదు. అద్భుతమైన వేగం. గాల్లో గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. బలమైన పంజాలు. ఒకసారి డ్రోన్ని తన పంజాల్లోకి తీసుకుంటే అది ఇక తప్పించుకోలేదు. భారత సైన్యం తన రిమౌంట్ వెటర్నరీ కోర్ ద్వారా ఈ పక్షులకు శిక్షణ ఇస్తోంది. దీనికి గరుడా స్క్వాడ్ అని పేరు పెట్టారు. ట్రైనింగ్ ప్రక్రియ ఎలా ఉంటుందంటే, ఇవేదో సాధారణంగా అడవిలో దొరికే పక్షులు కాదు. వీటికి పుట్టినప్పటి నుంచి సైనికుల మధ్య పెరిగేలా శిక్షణ ఇస్తారు. డ్రోన్లో ఉండే మోటార్ శబ్దానికి అవి అలవాటు పడతాయి. వేటాడే పద్ధతి ఎలా ఉంటుంది అంటే, డ్రోన్ ఆకాశంలో కనిపించగానే ఈ పక్షులు దానిపై మెరుపుదాడి చేస్తాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, డ్రోన్లో పేలుడు పదార్థాలు ఉన్నా కూడా ఈ పక్షులు దాన్ని నేరుగా కాకుండా దాని రెక్కల్ని దెబ్బతీసి కిందకి లాగేస్తాయి. భారత సైన్యం జంతువుల్ని వాడడం కొత్తేమీ కాదు. భారత సైన్యంలోని డాగ్ స్క్వాడ్ ప్రపంచంలోనే అత్యుత్తమమైంది. బాంబులను కనిపెట్టడంలో, మంచు కింద కూరుకుపోయిన సైనికుల్ని గుర్తించడంలో మన కుక్కలు ఎన్నో ప్రాణాలు కాపాడాయి. ఇప్పుడు అదే తరహాలో ఆకాశ మార్గాన్ని కాపాడడానికి గరుడా స్క్వాడ్ సిద్ధమైంది. భారత్ ఈ ఐడియాని సొంతంగా అభివృద్ధి చేయడమే కాకుండా ఇతర దేశాల అనుభవాలను కూడా పరిగణలోకి తీసుకుంది. నెదర్లాండ్స్ మరియు ఫ్రాన్స్ దేశాలు ఇప్పటికే డ్రోన్లని అడ్డుకోవడానికి డేగల్ని వాడుతున్నాయి. కానీ భారత పరిస్థితులు భిన్నం. మనకు హిమాలయాల వంటి ఎత్తైన పర్వతాలున్నాయి. ఇక్కడ -డిగ్రీల చలిలో కూడా ఈ పక్షులు పనిచేయాలి. భారతీయ డేగలు ప్రపంచంలోనే అత్యంత కష్టమైన భౌగోళిక పరిస్థితుల్ని తట్టుకోగలవని నిరూపించబడింది. భారత్ కేవలం పక్షుల్నే కాకుండా వాటికి తోడుగా యాంటీ డ్రోన్ రాడార్స్ను కూడా మోహరించింది. రాడార్ మొదట డ్రోన్ని గుర్తిస్తుంది. ఆ సమాచారాన్ని సమీపంలోని గరుడా స్క్వాడ్కి చేరవేస్తుంది. వెంటనే సైనికుడు డేగని ఆకాశంలోకి వదులుతాడు. ఇది టెక్నాలజీ మరియు ప్రకృతి యొక్క అద్భుతమైన కలయిక. డిఆర్డీఓ ఇప్పటికే డీ డ్రోన్ సిస్టమ్ని తయారు చేసింది. ఇది డ్రోన్ కమ్యూనికేషన్ని జామ్ చేయగలదు లేదా దాన్ని లేజర్తో కూల్చేయగలదు. కానీ డేగలు ఎందుకు కావాలంటే, జనాభా ఎక్కువగా ఉన్న చోట లేజర్ లేదా గన్ వాడటం ప్రమాదకరం. అటువంటి చోట్ల డేగలు మాత్రమే సైలెంట్గా పనిని పూర్తి చేయగలవు. కొంతమంది పర్యావరణవేత్తలు పక్షులకి హాని కలుగుతుందని విమర్శిస్తున్నారు. కానీ భారత సైన్యం స్పష్టంగా చెప్పింది, మేం వాటికి ఎటువంటి గాయం కాకుండా ప్రత్యేకమైన రక్షణ కవచాల్ని పంజాలకు తొడిగి శిక్షణ ఇస్తున్నాం. భారత్ ఇప్పుడు రియాక్టివ్ అంటే సమస్య వచ్చాక స్పందించే స్థితి నుంచి ప్రొయాక్టివ్ అంటే ముందే రెడీగా ఉండే స్థితికి చేరుకుంది. పాకిస్తాన్ పంపిస్తున్న డ్రోన్లు కేవలం మత్తు పదార్థాల కోసమే కాదు, అది మన దేశ యువతను నిర్వీర్యం చేసే ఒక పెద్ద రాజకీయ కుట్ర. దీన్ని అడ్డుకోవడానికి భారత్ వేసిన ఈ గరుడ ఎత్తుగడ ఒక మాస్టర్ స్ట్రోక్. చైనా మరియు పాకిస్తాన్లు ఇకపై ఆకాశంలో దాక్కోవడం అసాధ్యం. ఫ్రెండ్స్, భారత్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ప్రపంచ రక్షణ రంగంలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నాయి.
గరుడా స్క్వాడ్ రాకతో మన ఆకాశం మరింత సురక్షితమైంది. మనం శాంతిని కోరుకుంటాం, కానీ మన ఇంటి తలుపులు తట్టి మరీ రెచ్చగొడితే సమాధానం ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రపంచానికి అర్థమైంది. భారత సైన్యం ఈ డేగలకి కేవలం వేటను మాత్రమే నేర్పించలేదు. వీటి తల మీద మరియు కాళ్ల దగ్గర అత్యంత చిన్నవైన బరువులేని హై డెఫినేషన్ కెమెరాల్ని అమర్చారు. దీనివల్ల ఏమవుతుందంటే డేగ ఆకాశంలో ఎగురుతున్నప్పుడు శత్రువుల కదలికల్ని మన సైనికులు కింద కూర్చుని స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే ఇది ఆకాశంలో కదిలే ఒక లైవ్ సీసీటీవీ అన్నమాట. రాడార్లు గుర్తించలేని లోయల్లో చెట్ల చాటున శత్రువు దాక్కున్నా ఈ డేగలు వారిని ఇట్టే పట్టేస్తాయి. ఇది మన సైనికులకిచ్చే ఒక అదనపు కన్ను. పాకిస్తాన్ వాడుతున్న డ్రోన్ల ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా? కేవలం 20,000 నుంచి 50,000 రూపాయలు. కానీ ఆ ఒక్క చిన్న డ్రోన్ని కోల్చడానికి మనం ఒక క్షిపణిని వాడితే దాని ఖర్చు కోట్లాది రూపాయలు అవుతుంది. అంటే శత్రువు చాలా తక్కువ ఖర్చుతో మనల్ని ఆర్థికంగా మరియు భౌతికంగా దెబ్బ కొడుతున్నాడు. దీన్నే అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. ఒక డేగను పెంచి దానికి శిక్షణ ఇవ్వడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. అంటే లక్షల రూపాయల ఆయుధంతో చేయలేని పనిని మనం కేవలం వేల రూపాయల ఖర్చుతో పూర్తి చేస్తున్నాం. ఇది భారత రక్షణ శాఖ యొక్క తెలివైన వ్యాపార వ్యూహం కూడా. చైనా ఇప్పుడు ఒకేసారి వందల సంఖ్యలో చిన్న చిన్న డ్రోన్లను పంపి దాడి చేసే టెక్నాలజీపై పనిచేస్తోంది. ఒకేసారి 500 డ్రోన్లు మన సరిహద్దుల్లోకి వస్తే అన్నింటినీ కోల్చడం రాడార్లకు కూడా కష్టమే. ఇటువంటి సమయంలో భారత్ వేల సంఖ్యలో డేగలకి శిక్షణ ఇచ్చి సరిహద్దుల్లో మోహరిస్తే అవి తేనెటీగల దండులా ఆ డ్రోన్లపై విరుచుకుపడతాయి. ఇది వినడానికి ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా ఉన్నా రాబోయే రోజుల్లో ఇదే వాస్తవం కాబోతోంది. ఇది కేవలం సరిహద్దు భద్రత మాత్రమే కాదు, మన దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. పాకిస్తాన్ ఇప్పుడు డ్రోన్ల ద్వారా పంజాబ్లోకి హెరాయిన్ వంటి భయంకరమైన డ్రగ్స్ని సరఫరా చేస్తోంది. మన యువతని డ్రగ్స్కు బానిసలుగా మార్చాలన్నది వారి కుట్ర. పోలీసులు ఎన్ని తనిఖీలు చేసినా చీకట్లో వచ్చే డ్రోన్లని పట్టుకోవడం కష్టమవుతోంది. ఇప్పుడు ఈ గరుడా స్క్వాడ్ని పంజాబ్ సరిహద్దుల్లో మోహరించడం వల్ల ఆ డ్రగ్స్ డ్రోన్లని ఆకాశంలోనే తుడిచిపెట్టే అవకాశం ఉంది. ఇది మన దేశ యువతని కాపాడడానికి సైన్యం వేసిన అతిపెద్ద అడుగు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఇప్పుడు ఆత్మనిర్భరత వైపు వెళుతోంది. మనం రష్యా లేదా అమెరికా నుంచి ఆయుధాలు కొనడం మాత్రమే కాదు, మన దగ్గరున్న సహజ వనరుల్ని అంటే మన జంతు సంపదను కూడా రక్షణ కోసం వాడుకోవాలని నిర్ణయించుకున్నాం. గరుడా స్క్వాడ్ విజయం తర్వాత ప్రపంచ దేశాలు భారత్ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాయి. అమెరికాలోని పెంటగాన్ కూడా ఈ టెక్నాలజీ గురించి ఆరా తీస్తోంది. భారత్ ఒకవైపు ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి టెక్నాలజీని వాడుతూనే మరోవైపు ప్రకృతి సిద్ధమైన బలాన్ని వాడుకుంటోంది. ఇదే నవభారతానికి మరియు ఇతర దేశాలకు ఉన్న తేడా. యుద్ధం అంటే కేవలం రక్తం చిందించడం కాదు, శత్రువు యొక్క బుద్ధిని చిత్తు చేయడం. మన శాస్త్రవేత్తలు, మన సైనికులు కలిసి సృష్టించిన ఈ గరుడ విప్లవం భవిష్యత్తులో మనల్ని ప్రపంచ అగ్రరాజ్యంగా నిలబెడుతుంది. ఆకాశంలో మన డేగలు ఎగురుతున్నంత కాలం మన వైపు కన్నెత్తి చూడ్డానికి శత్రువు 100 సార్లు ఆలోచిస్తాడు. ఈ గరుడా స్క్వాడ్ కేవలం ఆకాశంలో డ్రోన్లని కోల్చడమే కాదు, శత్రువు మనస్సులో ఒక రకమైన సైకలాజికల్ టెర్రర్ని సృష్టిస్తుంది. పాకిస్తాన్ లేదా చైనాకు చెందిన ఉగ్రవాదులు తమ రిమోట్ కంట్రోల్ ద్వారా డ్రోన్ని మన దేశంలోకి పంపిస్తే అది ఆకాశంలో ఎక్కడ మాయమవుతుందో వాళ్లకే తెలీదు. రాడార్ ఉంటే వాళ్ళు దాన్ని ఏదో రకంగా మేనేజ్ చేయగలరేమో కానీ కంటికి కనిపించకుండా మెరుపు వేగంతో వచ్చే డేగను అడ్డుకోవడం ఏ టెక్నాలజీ తరమూ కాదు. ఈరోజు గరుడా స్క్వాడ్తో మొదలైన ఈ వినూత్న ప్రయాణం రేపు మరెన్నో అద్భుత ఆవిష్కరణలకు దారితీస్తుంది. నవభారతం ఇప్పుడు దేనికైనా సిద్ధం. భారత్ ఇప్పుడు సరిహద్దు పటిష్టతపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. కేవలం సైనిక బలం మీద మాత్రమే కాకుండా ఇంకా రకరకాల వ్యూహాల్ని సరిహద్దుల్లో అమలు చేస్తోంది. దీని ఫలితాలు మనకు రానున్న రోజుల్లో కనిపిస్తాయి. భారత్ యొక్క పవర్ అనేది ప్రపంచ దేశాలకు తెలిసే అవకాశం ఉంది. మీకేమనిపిస్తుంది? డ్రోన్లను అడ్డుకోవడానికి డేగల్ని వాడడం సరైన నిర్ణయమేనా? ఒకవేళ చైనా తన భారీ డ్రోన్లను పంపిస్తే ఈ పక్షులు సరిపోతాయా? ఈ గరుడా స్క్వాడ్ ప్రాజెక్టుని దేశవ్యాప్తంగా అన్ని సరిహద్దుల్లోనూ అమలు చేయాలా? మీ విలువైన అభిప్రాయాల్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన దేశ భద్రత కోసం పనిచేస్తున్న మన సైనికుల పట్ల మీకు గౌరవం ఉంటే జై హింద్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.